హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, మాకైతే కోల్డ్ కాఫ్ బాగా ఎక్కువగా ఉందన్నమాట ఇంట్లో పిల్లలకి అందరికీ. అందుకని వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది. మేమైతే ఊటీకి వెళ్ళామండి. మన 3 days హాలిడేస్ వచ్చాయి కదా, దసరా హాలిడేస్. ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము అనమాట, ఎక్కడికైనా బయటికి వెళ్దామని. సర్లే, ఊటీ మాకు ఇక్కడ నుంచి 250 kilometers అనమాట. ఇంకా అందరం మాట్లాడుకొని ఇంకా 3 families కలిపి మేము ఊటీకి వెళ్ళాము. మేము ఏంటంటే ముందు నైట్ మాట్లాడుకున్నాం, ఏమన్నా ప్రిపేర్ చేసుకొని వెళ్దాము, ఫుడ్ ఎక్కడన్నా తినేద్దాము ఆపుకొని, ఇంక ఈ డే అంతా చేసుకొని తీసుకొని పోయింది తినేద్దాము, ఇంకా 2 days ఎట్లా బయట తినాలి అనుకొని చపాతి, పులిహోర, దద్దోజనము, ఆలు కర్రీ, పన్నీర్ బటర్ మసాలా అవన్నీ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మేము మైసూర్ దాటిన తర్వాత ఆపుకొని తిన్నాము. ఇంకా మేము ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా, ఆ ఫుడ్డే ఆ రోజంతా ఆ ఫుడ్డే తిన్నామన్నమాట. పిల్లలు ఎంతసేపు తిన్నంటారండి, అయినా వాళ్ళు వదలలేదు. ఆ ఫుడ్ నైట్కి కూడా ఆ ఫుడ్డే పెట్టాము. ఇంకెట్ట 2 days బయట తినాలి అందుకని ఇంకా ఆ రోజు ఆ ఫుడ్ మొత్తం అయిపిచ్చేసామన్నమాట. ఇదేంటంటే ఇంకా బయలుదేరేసాము. ఇక్కడ ఏంటంటే చెక్ పోస్ట్ ఉందన్నమాట. ఇది కర్ణాటక బార్డర్. ఇది కర్ణాటక బార్డర్ టికెట్ తీసుకోవాలి. ఇంకా అటు వెళ్తే తమిళనాడు అంట. ఇంకా ఆర్చ్లా కనపడుతుంది కదా, అది అటు సైడ్ తమిళనాడు. అది మీకు ఎంతమందికి ఊటీ కర్ణాటకలో ఉందా తమిళనాడులో ఉందా అని కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు దాకా కర్ణాటకలోనే ఉందనే తెలుసు, ఊటీ తమిళనాడు అని తెలియదండి. ఇప్పుడు తెలిసిందనమాట, కర్ణాటకలో కాదు ఊటీ ఉండేది, తమిళనాడులో అని. బార్డర్ అంట అది. నా అలాగే ఎవరికైనా తెలియకపోతుంది కొంచెం చెప్తున్నానండి. ఇదైతే మొత్తం ఫారెస్ట్ అనమాట. అస్సలకి బాబోయ్, ఆ రోడ్లు అయితే ఎంత డేంజర్గా ఉన్నాయంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ రూట్లో డ్రైవ్ చేయాలంటే. ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఆ రూట్లో డ్రైవ్ చేస్తే. ఇంకా మేము వెళ్ళే రూట్లో అంతా జింకలు, ఏనుగులు, ఎక్కువ జింకలు ఉన్నాయండి. ఏనుగులు ఉన్నాయి కానీ అక్కడక్కడ కనపడ్డాయి అనమాట. ఎక్కువ జింకలే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అండి. 3 days హాలిడేస్ వచ్చింది కదా, ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా ఊటీలోకి ఎంటర్ అయిపోయాము. ఆ వెదర్ చూడండి, ఆ క్లౌడ్స్, ఆ వెదరు చూడాల్సిన ప్లేసేనండి ఊటీ. ఎవరన్నా చూడకపోతే చూడండి. అయితే హాలిడేస్ ఎప్పుడు వెళ్ళకండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా ఊటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి, ఫుల్ ట్రాఫిక్. 3 days హాలిడేస్ వచ్చాయి కదా. ఇక్కడ ఏంటంటే మామూలుగా శనివారము ఆదివారము వచ్చింది దసరా అప్పుడు. ఇక్కడ ఏంటంటే శుక్రవారం కూడా హాలిడే వచ్చిందనమాట. అందుకని 3 days హాలిడే వచ్చాయి కదా, ఫుల్ ట్రాఫిక్ అనమాట. 1 kilometers వెళ్ళడానికి మాకు కనీసం ఒక 45 minutes పట్టింది. అంత ట్రాఫిక్ కొనింది. ఇంకా చాలా మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతానండి. ఇది చాలా లెంత్ ఎక్కువైపోద్ది కదా.
ఇంకా మేము వచ్చేసాము. ఉదయము 9కి బయలుదేరాము, ఈవినింగ్ 7కి వచ్చామన్నమాట. ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఇది ఎలా ఉంది, ఈ హోటల్ ఎలా ఉంది, ఇది నేను రూమ్ టూర్ చేస్తాను. మేము ఎక్కడికెక్కడ బయటికి వెళ్ళింది కూడా అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇది ఫుల్ వీడియో లాంగ్ ఎక్కువైపోతుంది కదా, నేను అందుకు స్టాప్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.